సింధూరన్ అయితే కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఇక సింధూర్ అయితే నన్ను ఎందుకు పిలిచారు అనేది అడుగుతూ ఉంటుంది ఎస్ఐని. మీకు ఒక విషయం చెప్పడానికి పిలిచాను. మీ పసుపు కుంకుమలు దూరం చేసింది ఎవరో తెలుసుకున్నాం అనైతే ఎస్ఐ అయితే సింధూరతో అంటాడు. ఆ మాటలకి సింధూర్ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి కార్తికేయని చంపింది ఎవరో కనిపెట్టారా అన్నట్లయితే అలా చూస్తూ ఉంటుంది. ఆవిడ ఎవరో కాదు, ఆవిడ గురించి ఆ విషయం చెప్పడానికే పిలిచాం అని అనేసరికి సింధూర్ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఆవిడ ఎవరో కాదు, మీ చంచలమ్మ అత్తయ్యకి శత్రువైన విజయమ్మ అనేత అంటూ ఉంటాడు ఎస్ఐ. అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది సింధూర. అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి అత్తమ్మ కొడుకుని చంపింది విజయమ్మ అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్లో ఉన్న సింధూరత అయితే ఎస్ఐ ఎలా అంటూ ఉంటాడు. ఆ రోజు చిరుతుపులతో పాటు చంచలమ్మ కొడుకును కూడా షూట్ చేసి చంపింది విజయమ్మ. ఆ విషయం విజయమ్మకు కూడా తెలియదు అనేది అంటూ ఉంటాడు. ఆ విషయం వినగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది సింధూర. షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఎస్ఐ చెప్పిన నిజం విని. ఇక సింధూర అయితే చంచలమ్మకి ఈ విషయం ఎలా అయినా చెప్పాలని చెప్పేసి చాలా స్పీడ్గా అయితే వస్తూ ఉంటుంది. అలాగా సింధూర్ అయితే చాలా స్పీడ్గా వచ్చేసరికి చంచలమ్మ అయితే అప్పుడే కేశవతో గుళ్ళో పూజకి ఏర్పాటు చేశాను అనేది అంటూ ఉంటుంది. ఎందుకు చంచలమ్మ అని కేశవ అడిగేసరికి మన కొడుకు మనశ్శాంతి కోసం, మన మనశ్శాంతి కోసం ఇంట్లో హోమం పెట్టాము కదా, అది సక్రమంగా అవ్వలేదు. అందుకే ఈసారి గుళ్ళో చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. అందుకే గుళ్ళో ఏర్పాటు చేశాను అనైతే చంచలమ్మ కేశవతో అంటూ ఉంటుంది. ఇక అత్తమ్మకి ఈ విషయం చెప్పి బాధ పెట్టలేను, ఈ విషయం తర్వాత చెప్తాను అనైతే సింధూర ఆగిపోతూ ఉంటుంది. ఇక ఆ విషయం గురించి అయితే అత్తమ్మకి చెప్తే ఏమవుతుందో అని కూడా కంగారు పడుతూ ఉంటుంది సింధూర. ఇక విజయమ్మ అయితే అలా చూస్తూ పూజ గురించి అయితే కేశవతో మాట్లాడుతూ ఉంటుంది. అవన్నీ విని సింధూర అయితే ఏం చెప్పకుండా అలా